మనలో మన లోపల బయట అంతా ఏముంది? ఆకాశం కదా. ఈ ఆకాశంలో ఉన్నటువంటి మనసులో భాగమే స్పేస్ మైండ్. స్పేస్లో మనం ఉన్నాం కాబట్టి స్పేస్లో ఉన్నటువంటి మైండే మనలో కూడా ఉంటుంది. అందుకనే మన మనస్సులో మనం చేసేటువంటి సంకల్పాలు ఉంటాయి, మనకు కలిగేటువంటి సంకల్పాలు. మంచి సంకల్పాలు కనుక మన మనస్సులో కలుగుతూ ఉంటే అవి మన మనస్సు ఎక్కడుంది? స్పేస్లో కదా ఉంది. మన స్పేస్లో ఉన్నాం, మనం ఆకాశంలోనే ఉన్నాం. కాబట్టి మన మనస్సు మనం అంతా ఆకాశంలో. మన మనస్సులో ప్రారంభమైనటువంటి మంచి సంకల్పాలు మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి మనస్సులోకి వ్యాపించి మళ్ళీ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మనస్సులోకి రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకని తపస్సు చేసుకునేటువంటి మహానుభావులు ఏం చేస్తారంటే, మనకు కనిపించడానికి తపస్సు చేసుకుంటాం అనుకుంటాం. సత్సంకల్పాలు, కళ్యాణప్రదమైనటువంటి సంకల్పాలు అలాగా స్పేస్లోకి అలాగ ఇచ్చేస్తూ ఉంటారు, నింపేస్తూ ఉంటారు. అందువల్ల మనకు తెలియకుండా కూడా మనకు కూడా చాలా మంచి మంచి భావాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఆ మనసులోకి అక్కడి నుంచి వస్తాయి. ఇదే కనుక మనం దుష్టమైనటువంటి సంకల్పాలు చేసామనుకోండి, ఇవి కూడా స్పేస్లోకి వెళ్తాయి. ఇవి అవతల వాళ్ళ యొక్క మనసులను కూడా పొల్యూట్ చేస్తాయి. ఇది చాలా శాస్త్రీయమైనటువంటి విషయాన్ని మాస్టర్ గారు చాలా వివరంగా మనకి ఇచ్చారు. కాలుష్యం ఉంటాం చూసాను మనం, నీటి కాలుష్యము, ఆ కాలుష్యం అన్నిటికంటే భయంకరమైన కాలుష్యం మానసికమైనటువంటి కాలుష్యం. అందుకని మానసికమైన తపస్సు అంటే ఏమిటో తెలిసిన, మన మనస్సు నిరంతరము భగవంతుని ధ్యానిని అందట్టే పెట్టుకుని మన మనస్సులో అందరికీ మంచి జరగాలన్నటువంటి సంకల్పాలు, భగవత్ సంబంధమైనటువంటి వాటిని ధ్యానము అని ఎందుకు చేసుకోవాలి రోజు అంటే, మన మనసులో కాలుష్యం కలిగించేటువంటి భావాలు ఏం రాకుండా ఉండడం కోసం సాధన చేసుకోవాలి.